యూపీఐ యూజ్ చేసే వాళ్ళందరికీ ఒక షాకింగ్ అప్డేట్. రోజు ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం తో పేమెంట్ చేస్తున్నారా? అయితే ఈ విషయం మీకు తప్పకుండా తెలియాలి. లాస్ట్ వరకు చూడండి. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. మనం ఒక్క స్కాన్ తో పేమెంట్ కంప్లీట్ చేస్తాం, కానీ ఆ ఒక్క ట్రాన్సాక్షన్ వెనుక సర్వర్స్, సెక్యూరిటీ, టెక్నాలజీ, మెయింటెనెన్స్ కోసం ఫిన్టెక్ కంపెనీస్ భారీగా ఖర్చు చేస్తున్నాయి. ఈ ఖర్చుల గురించే రీసెంట్ గా లోక్సభలో ఫినాన్స్ మినిస్టర్ సీతారామన్ గారు బిల్ ప్రపోజ్ చేశారు. గవర్నమెంట్ ఇచ్చే యూపీఐ ఇన్సెంటివ్ 100% నుంచి 15% కి తగ్గడంతో యూపీఐ సిస్టమ్ ని ఎలా సస్టైన్ చేయాలనే దానిపై ఎండిఆర్ ప్రపోజల్ పరిశీలిస్తున్నారు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఈ ప్రపోజల్ ప్రకారం ఎక్కువ యూపీఐ ట్రాన్సాక్షన్ చేసే మర్చెంట్స్ పై, అంటే సూపర్ మార్కెట్స్, షాపింగ్ మాల్స్, ఇంకా సంవత్సరానికి 1.5 crore కంటే ఎక్కువ యూపీఐ ట్రాన్సాక్షన్స్ వాల్యూమ్స్ ఉన్న బిజినెసెస్ కి ఎండిఆర్ అప్లై చేసే అవకాశం ఉంది. సంవత్సరానికి 1.5 crore కంటే తక్కువ యూపీఐ ట్రాన్సాక్షన్స్ వాల్యూమ్స్ ఉన్న షాప్ కీపర్స్ కి, అలాగే పర్సన్ టు పర్సన్ ట్రాన్స్ఫర్స్, అంటే ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీస్ కి మనీ పంపితే ఎటువంటి ఎండిఆర్ ఛార్జెస్ ఉండదు. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఇది ఇంకా ప్రపోజల్ మాత్రమే. ఫైనల్ అప్రూవల్ వచ్చిన తర్వాతే రూల్స్ అమల్లోకి వస్తాయి. అఫీషియల్ అప్డేట్స్ కోసం హ్యాపీ పేని ఫాలో అవ్వండి.